వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మణికంఠ పిఠాపురం నుండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఏదైతే ప్రమాదపు అంచున పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ కార్మికులు, ఎలక్ట్రికల్ శ్రామికులకు సంబంధించి ఆయన కిట్లను అందజేశారు. నిన్న తన కార్యాలయం నందు మంగళగిరిలో జరిగిన ఈ మీటింగ్ లో జరిగిన కిట్లు అందించే కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారిపై మీ యొక్క అభిమానం అనేది ఏ విధంగా ఉంది? ఇప్పుడు నా పేరు రామన్నరాజు, పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అయితే నిజంగా మా యూనియన్ వాళ్ళకి ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే మేము దగ్గర 30 ఏళ్లగా ఇదే వృత్తిలో పనిచేస్తున్నాము. మాకు 2014లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఎలక్ట్రీషియన్లందరినీ గుర్తించి ఆదరణ పథకంలో కిట్లు అందజేయడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందజేసే విధానాన్ని చూస్తే అండి, నిజంగా పిఠాపురాన్ని ఎలక్ట్రీషియన్స్ ని, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతలా గుర్తుపెట్టుకుంటాడా ఆయన అని నిజంగా మాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. అయితే ఆయన కలెక్టర్ గారి ద్వారా మాకు కబురు పంపడం జరిగింది. పిఠాపురాన్ని ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారో అని అడగడం జరిగింది. దేనికి అని మేము దాన్ని అడిగితే, పిఠాపురం మండలం మల్లం గ్రామంలో మా తోటి సోదరుడు ఎలక్ట్రికల్ వర్క్కి వెళ్ళి షాక్ కొట్టి చనిపోవడంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం వెళ్ళి ఆయన ఈ విషయంపై స్పందించి ఎలక్ట్రీషియన్లు ఇంత ప్రమాదకరమైన వృత్తిలో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన వీళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకించి కలెక్టర్ గారి ద్వారా పిఠాపురాన్ని ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేపించి 325 మంది ఈ వృత్తిలోని పనిచేస్తున్నారని గమనించి ఈ 320 మందికి ఏదో ఒక మనం ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి అని మా అందరినీ నిన్న ఆయన మంగళగిరిలో ఉన్న కార్యాలయానికి రప్పించుకోవడం జరిగింది. ఆ రప్పించుకోవడం కూడా ఒక రాజకీయ పరంగా కాకుండా నిజంగా అయినా కూడా మా ఒక తోటి కార్మికుల్లాగా భావించుకుని, ఇందులో ఇంత కష్టం ఉంటుందని తెలుసుకుని బస్సులు అయినే పరమాయించి దగ్గరుండి ఇంచుమించులో మేము ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి మంగళగిరిలో దిగే వరకు కూడా ఈ ఆఫీసర్లకు ఎన్నో రకమైన ఫోన్లు, ఇంకా రాలేడు, జాగ్రత్తగా వస్తున్నారు లేదని మళ్ళీ మాకు బస్సుకు ఒక ఆఫీసర్ని వేసి దగ్గరుండి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి బస్సులో స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ముందు టిఫిన్ చేయమని, టిఫిన్ చేసిన తర్వాత లోపల ఆఫీసులో కూర్చోబెట్టి మాకు ఈ వృత్తిపై ఎంత భయంకరంగా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో తెలియజేసి దానికి ఉపయోగపడే కిట్లు, దానికి సంబంధించి మొత్తం ఈ జాకెట్లు అయితేనేమి, షూస్ అయితేనేమి, డ్రిల్ మిషన్ లో మాకు పనిచేసే టూల్ కిట్లు ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకించి అడగడం జరిగింది. అప్పుడు సార్ మేము ఇలా 30 ఏళ్ళుగా ఇదే వృత్తిలో బ్రతుకుతున్నాం, 14 ఏళ్ళుగా మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని ప్రతి నెల 1వ తారీఖు క్రమం తప్పకుండా మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుందండి. కాకపోతే ఈ 14 ఏళ్ళ నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మేము ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ ఏ గుళ్ళోనో ఎవరో ఒకరిని అడిగి మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కనుక మాకు స్థలం ఇప్పించండి, మేము దాని మీద ఏదైనా చిన్న షెడ్ లాగా వేసుకుని మేము మీటింగ్లు పెట్టుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. ప్రతి రాజకీయ నాయకుడు కంపల్సరీ ఇస్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు హామీలు నిలబెట్టుకోలేదు ఎవరు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరోసారి మా ఆవేదన విన్నవించుకున్నాం. మాకు ఏదన్నా స్థలం ఏర్పాటు చేసి చిన్న ఏదైనా బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటే మాకు ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాం. వెంటనే ఆయన దాని మీద స్పందించి కలెక్టర్ గారికి కూడా ఎంత కష్టపడుతూ ఇంత ప్రమాదకరమైన వృత్తిలో ఉండి వాళ్ళు అసోసియేషన్ ఫామ్ చేసుకోవడమే గొప్ప విషయం, అటువంటిది మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు అర్జెంట్ గా వాళ్ళకి ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎలక్ట్రీషియన్లో ఎంతో మంది ఇదే వృత్తిపై ఆధారపడుతూ నిరుపేద జీవితాన్ని గడుపుతున్నారండి. వాళ్ళకి కొద్దిగా పక్కా ఇళ్ళని ఏర్పాటు చేస్తే అద్దెలు కట్టుకునే బాధ తప్పుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్పందించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మీరు అప్లికేషన్స్ పెట్టండి, మీ వెరిఫికేషన్ చేసి ఎవరో దానికి
అర్హుల వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలను ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే మేము 30 సంవత్సరాలుగా బ్రతుకుతూ మా పిల్లలు కూడా చదివించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఐటీఐ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరపున మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి ప్రత్యేక ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దాని మీద కూడా ఆయన ప్రత్యేకంగా స్పందించి కూడా ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి ఈ ఎలక్ట్రికల్ దాని మీద ప్రత్యేకించి జాబ్ మేళాలు పెడతానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మాకు భవన నిర్మాణ కార్మికుల స్టేట్ వెల్ఫేర్ బోర్డు జగన్ గారు పుణ్యమైన సంకనాకపోయిందండి. దాన్ని పునరుద్ధరించండి అని చెప్పేసి మేము మా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఆయన స్పందించి తొందరలోనే మీకు వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఇది వరకు మీకు ఏ విధంగా యాక్సిడెంటల్ బీమా 60,000 చనిపోతే 2 లక్షలు వస్తున్నాయో అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే 60,000 వచ్చేలాగా, మనిషి చనిపోతే 4 లక్షల రూపాయలు మీకు ఇప్పించేలాగా నేను మాట్లాడి ఏర్పాటు చేసి పెడతానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మా పిఠాపురం నియోజకవర్గం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఇంత శ్రద్ధ తీసుకుంటారని మేము కని విని ఎరగలేదు. కానీ నిజంగా మా యూనియన్ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హామీల్ని మరొకసారి నెరవేర్చుకోవాలని చెప్పేసి మరొకసారి ఆయన వేడుకుంటున్నాము. అలాగే కిట్లు ఇచ్చారండి, ఒక్కసారి ఈ కిట్లు ఇచ్చారు. నిజంగా ఇదే కిట్ గాని జగన్ గారు ఇస్తే అండి లోపల ఉన్న దీని ఒకసారి దీని మీద కూడా ఆయన బొమ్మ ఉంటదండి. దీని మీద కూడా కనపడదు నిజంగా, కానీ దీని మీద కూడా ఆయన బొమ్మ ఉంటదండి. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి మా అందరికి 325 కిట్లు ఏర్పాటు జరిగింది. కానీ ఒక్కదాని మీద కూడా జనసేన పేరు కానీ పవన్ కళ్యాణ్ పేరు కానీ తెలుగుదేశం పేరు కానీ ఎటాటి ఏది లేదండి. ఆయన ఉదారతకే మరొక్కసారి మా పిఠాపురం నియోజకవర్గం ఎలక్ట్రీషియన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పే శ్రీనివాసరావు అండి, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ యూనియన్ వర్కర్స్ తరఫున మాట్లాడుతున్నానండి. పిఠాపురం మండలంలోని పిఠాపురం మండలం నుంచి జరిగిన మల్లాం గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్, ఎలక్ట్రికల్ వర్కర్స్ గా పనిచేస్తున్నటువంటి యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పిఠాపురం నియోజకవర్గం మీద మొత్తం ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది ఉన్నారు అని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి దానికి అనుగుణంగా ఆదేశానుసారంగా 320 మంది లిస్ట్ అవుట్ చేసుకొని అందులో నుంచి పిఠాపురం మండలం నుండి 100 మంది బస్సు మీద ప్రయాణం చేయడం జరిగిందండి. అక్కడికి పిఠాపురం మంగళగిరికి ఆయన యొక్క ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అందులో ఎలక్ట్రీషియన్ మీరు ఏ విధంగా ఎలక్ట్రిషన్ వర్కులు చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు, ప్రికాషన్స్ ఉపయోగించకపోవడం వల్ల మీకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈరోజు మీకు 325 కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 100 మందికి కిట్లు ఇచ్చి ఉన్నారు. అదే మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్న మాకు ముఖ్యంగా భవన నిర్మాణ సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసింది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు రావాల్సినవి కూడా వాటిని రాకుండా చేసి ఉన్నారు. కావున ఈ యొక్క విషయాన్ని మా ప్రెసిడెంట్ గారు మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మాకు ప్రతి నెల మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగు గుళ్ళలో జరుగుతుంది. మాకు ప్రత్యేకించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామండి అని ఈ యొక్క విషయాన్ని దృష్టి పెట్టి ముఖ్యంగా పిఠాపురం ప్రజలు మరియు అందులోనే పిఠాపురం ఎలక్ట్రికల్ యూనియన్ ప్లంబర్స్ వర్క్ యూనియన్ సభ్యులందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనడానికి మేము అందరం నిదర్శనం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముందు ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మా ఎలక్ట్రికల్ వృత్తిని గుర్తించడం అంటే అందరికి తెలుస్తుంటే ఎలక్ట్రిషన్ చేస్తాడు, ఏదో మాకు పని ఉంటేనే గుర్తింటుంటారు జనరల్ గా. కానీ ఇతను మా ఇబ్బందులు గుర్తించి మా ప్రాబ్లం ఎంతో ప్రమాదకరమైన వృత్తిలో ఉంటూ
వీళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు, ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏం చేయాలి, వీళ్ళ కుటుంబాలకి ప్రమాదాలు జరగకూడదు, జరిగితే ఏం చేయాలని ఆలోచించే సీఎం లెవెల్ వ్యక్తి మమ్మల్ని తీసుకెళ్లి మాకు అక్కడ ఏర్పాట్లన్నీ చూసి ఎంత మానిటరింగ్ చేశారంటే అండి, షూ సైజ్ ప్రతి ఒక్క కార్మికుడిది షూ సైజులు కూడా తెలుసుకుని వాళ్ళంతలా మానిటర్ చేశారండి. ఏదో అల్లాటప్పగా తీసుకెళ్లిపోయి కిట్లు ఇచ్చేసి పంపించేయడం కాదని, దీని బాధ్యత తెలియజేశారు. తెలియదని కాదండి, బాధ్యత తెలియజేశారండి. అతను మన పిఠాపురం మీద దృష్టి ఉన్నది, స్టేట్ మీద ఎంత దృష్టి ఉన్నదో పిఠాపురం మీద దృష్టి ఉన్నదని తెలియజేయడానికి ఇది నిదర్శనం అండి. పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కిట్ ఎంత వాల్యూ చేస్తుంది అంటారు? ఒక కిట్టు ఇంచుమించుగా 5-6 వేల రూపాయలు ఇది కిట్టు వాల్యూ చేస్తుందండి. 325 మందికి మా అందరికి ఈ కిట్లు ప్రొవైడ్ చేశారండి. ఇది పవన్ కళ్యాణ్ గారు సొంత నిధుల్లో చేశారు. పార్టీ సంబంధం అక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ పార్టీ సింబల్ కానీ పార్టీ కానీ రాజకీయానికి తావు లేకుండా నిజంగా ఇక్కడ ఉన్న నిజంగా రాజకీయ నాయకులు కూడా తెలియదండి ఈయన మానిటర్ చేసే విధానం. ఓన్లీ అధికార యంత్రాంగాన్ని ఫాలో చేసుకుంటూ మమ్మల్ని ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఇందులో ఎలా బతుకుతున్నారు, మా జీవన విధానం అన్ని తెలుసుకుని చేశారండి. చాలా సంతోషం అండి. పిఠాపురం నియోజకవర్గం ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏదైతే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం, పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు నిన్న పవన్ కళ్యాణ్ గారు చాటిన ఉదారతకు తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఇక్కడ మనం కిట్లు ఉన్నాయి, చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. కిట్ లో యాంటీ షాక్ సంబంధించినటువంటి అన్ని వస్తువులు అందజేశారు. అలాగే పనికి అవసరమైనటువంటి డ్రిల్లింగ్ మిషన్ మరియు ఒక జత షూ, అది కాకుండా యాప్రాను మరియు యాంటీ షాక్ గ్లౌజులు కూడా అందజేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఈ కిట్టు సుమారు 6-5 వేల రూపాయల మధ్యలో విలువ చేస్తుందని 350 పైచాలిక యూనియన్ లో ఉన్న సభ్యులందరికీ కిట్లను అందజేయడం పట్ల పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ కార్మికులందరూ హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ 24 స్టూడియో.